బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 71 అల్ ముబీన్. కొంతమంది అల్లాహ్ ఎక్కడో 7వ ఆకాశంలో ఎవరికీ కనిపించకుండా సింహాసనాధీశుడై ఉన్నాడని, ఆయన ఎప్పుడూ అందని వాడని తలపోస్తూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పుడు తలంపు. ఆయన మనకు ఎంత దగ్గర ఉన్నాడంటే, మన బృహద్దమని కంటే దగ్గర ఉన్నానని, పిలిచేవాని పిలుపుని వింటున్నానని, సమాధానం ఇస్తానని దివ్య ఖురాన్లో సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఆ మహిమాన్వితుడు మహిలోని అణువణువున దాగి ఉన్నాడు. చూసే దృష్టి, వినే చెవులు ఉండాలే గాని ఆయన లేనిదెక్కడా? మానవుని దృష్టి సంకుచితమైనది. తనకు నచ్చకపోతే సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని వక్రీకరిస్తాడు. దేవుడున్నాడని మనిషి సాక్ష్యం చెప్పుకున్న సృష్టిలోని ప్రతీదీ, చరచరాలు, జీవ నిర్జీవాలు అన్నీ సాక్ష్యభూతంగా నిలుస్తున్నాయి. మరి ఒక్క మనిషే తలబిరుసుతనానికి, అహంభావానికి గురయ్యాడు. తన సృష్టికి కారణమై తనను పోషిస్తూ నిత్యం తనను కాపాడుతూ ఉన్న ఆ పరమోన్నత ప్రభువు పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు మానవుడు? అల్లాహ్ దృష్టిలో సర్వమానవులు సమానమే. అందరినీ ఆయనే సృష్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు. ఆయనకు ఎలాంటి తారతమ్యాలు లేవు. ఆయన్ని ఎవరు పిలిచినా, కొలిచినా వారి మొరలను తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థనలు విని మన అవసరాలు పూరించేది కూడా ఆయనే. ఆయన్ని వదిలి మరొకరిని అర్థించడం, మానవ మాతృలపై లేనిపోని ఆశలు పెట్టుకోవడం అర్థం లేని విషయం. దేవునికి మనకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు, దళారులు, ఏజెంట్లు లేరు. నేరుగా మనం ఆయనతోనే మన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. ఆయన ప్రతి క్షణం మనకు సహాయం చేయాలనే ఎదురు చూస్తున్నాడు. కానీ మనమే ఆయన్ని అర్థం చేసుకోవడం లేదు. నేరుగా ఆయనతో నిత్యం హాట్లైన్లో సంభాషించే అవకాశాన్ని వదులుకుని ఎక్స్చేంజ్లో ఉన్న ఆపరేటర్ని సహాయం చేయమని అర్థించడం ఎలా ఉంటుందో, ఇతరులపై భరోసా ఉంచడం కూడా అలాంటిదే. అల్లాహ్తో సంభాషించేందుకు ప్రతి మనిషికి డైరెక్ట్ లైన్ ఉంది. అదే వినయపూర్వకమైన వేడుకోలు లేక ప్రార్థన. మనస్ఫూర్తిగా మనం వేడుకోవాలే గాని నెరవేరని కోరికంటూ ఏదీ లేదు. ఆయన వద్ద దేనికి కొరత లేదు. ఆయన ఇచ్చేవాడే గాని పుచ్చుకునేవాడు కాదు. ప్రపంచంలో ఎంత పెద్ద ధనికుడైనా కొంత మేరకు సహాయం చేయగలడు. ఆ తర్వాత అతని సంపదలో కొరత ఏర్పడుతుంది. కానీ అల్లాహ్ సంపద పెరిగేదే కానీ తరిగేది కాదు. అల్లాహ్ అల్ ముబీన్ అంటే సత్యాన్ని సత్యంగా నిరూపించేవాడని అర్థం. సత్య స్వీకారం కన్నా మించిన సంపద ఈ ప్రపంచంలో లేనే లేదు. ఆ రోజు అల్లాహ్ వారికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఇస్తాడు. ఇంకా సత్యాన్ని సత్యంగా నిరూపించే అల్లాహే సత్యమని వారికి తెలిసిపోతుంది. దివ్య ఖురాన్ 24:25.